హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. నా మాట విని నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది, అవి కూడా చేసేయండి ప్లీజ్. ఇక స్టోరీలోకి వెళ్దాం. నిన్నే వరిస్తా పార్ట్ 19. ప్రజ్వల్ మీద ఉన్న కొద్దిపాటి ప్రేమ కూడా చచ్చిపోయింది. ఎప్పుడైతే తనకి ఇష్టం లేకుండా ఆమె మీద చెయ్యి వేశాడో అప్పుడే ఉన్న కొద్దో గొప్ప ఉన్న ఫీలింగ్స్ కూడా అడుగంటిపోయాయి. ప్రస్తుతానికి ప్రజ్వల్ అంటే ప్రేరణలో ఎటువంటి ఫీలింగ్స్ లేవు. కేవలం తన తప్పు నిరూపించుకోవాలి అని మాత్రమే ఉంది ఆమెకి ఇప్పుడు. ఇంకా చెప్పాలంటే కేవలం భర్త స్థానంలో ఉన్నాడని ఆలోచిస్తూ అన్నీ భరిస్తుందామె. తను అసలు ఎంత పిచ్చి పని చేసిందో ఇప్పుడే అర్థమైంది. తనని ఫ్యామిలీ పరంగా బ్లాక్మెయిల్ చేయడం సగమైతే అతని చేతుల్లో తన జీవితం నలిగిపోయిందని ఆలోచించబట్టే ప్రేరణ ఇప్పుడు ప్రజ్వల్ పక్కన ఉంది. ప్రేరణ ప్రజ్వల్ ఒళ్ళోంచి లేస్తుంటే అప్పుడే తన మెడవంపుల్లో తన పెదవుల్ని ఆనించాడు. భర్త ఎటువంటి వాడైనా కానీ ఆడదాని నుంచి ఇలాంటి పనులే ఎక్స్పెక్ట్ చేస్తాడు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇలాంటివి కామన్ అయినా అవి ఉంటేనే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ అంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ విషయం ప్రేరణకి బాగా తెలుసు. కానీ ఆడదానికి కూడా ఒక మనసు ఉంటుందని తెలుసుకోవాలిగా. ఎందుకు తెలుసుకోరో ఇప్పటికీ అని అర్థం కాదు అని అనుకుంది. జరిగిందేంటో తెలీదు. అసలు ఏం జరిగిందో నోరు విప్పిడి అస్సలు చెప్పడు ప్రజ్వల్. అసలు తన జీవితం ఎక్కడ నుంచి ఎక్కడికి సాగిందో అర్థం కావట్లేదు ఆమెకి. అతడితో తన జీవితం ఏ తీరానికి చేరుతుందో తెలియట్లేదు. ఇంతలో టోనీ అన్నా అంటూ వచ్చాడు. అతడు రావడం చూసిన ప్రేరణ గబుక్కున ప్రజ్వల్ ఒళ్ళో నుంచి పైకి లేచింది కంగారుగా. టోనీ వెనుక సువర్ణ రావడంతో ఆమె ఎవరో తెలియక ప్రేరణ కళ్ళు ఆటోమేటిక్గా సువర్ణాన్ని చేరాయి. ఇటు టిఫిన్ పెట్టమన్న ప్రజ్వల్ మాట గాలికి వదిలేసింది. ఇంతలో ప్రజ్వల్ ఉన్న చోట ఉండకుండా తెల్లగా ఊరుస్తున్న నడుం మడతని గిల్లేశాడు ఎవ్వరూ చూడకుండా. దాంతో నొప్పి తట్టుకోలేక తన చేతిని నడుం మడతల్లో పెట్టుకుంది ప్రేరణ. ఆ ప్రేరణ చూపు ఎక్కడుందో గమనించిన ప్రజ్వల్ ఇకపై తను మన ఇంట్లోనే ఉంటుంది, ఏమన్నా కావాలంటే చూసుకో అని అన్నాడు ప్రజ్వల్. మార్నింగ్ నుంచి మారిన ప్రజ్వల్ బిహేవియర్కి కాస్త ఊపిరి పీల్చుకుందామే. అలాగే అని తల ఊపింది ప్రేరణ, ఏం మాట్లాడకుండా సైలెంట్గా అతన్నే చూస్తూ. ప్రేరణ సువర్ణని కింద నుంచి పై వరకు నిశితంగా గమనించింది. సువర్ణని చూస్తూనే ఏదో జరిగింది అని అనిపించింది ఆమెకి. సువర్ణని చూస్తూనే ఏదో జరిగింది అని అనిపించింది. ఇక అడగలేదు ప్రేరణ. ఆమె తర్వాత కాసేపు ఆగి తెలుసుకుందాం అని అనుకుంది. ఇంతలో టోనీ హాయ్ వదిన అని పలకరించాడు. ఆశ్చర్యంగా చూసింది ప్రేరణ. ఆ తర్వాత ప్రజ్వల్ని చూసింది. కానీ అంతలోనే సర్దుకుని, నేను మీకు టెంపరరీ వదినని మాత్రమే. మీ సార్కి నేను ఎప్పుడు బోర్ కొడితే అప్పుడు వదిలేస్తారు. దాంతో వరుసలు కలపకు అని ఘాటుగా చెప్పింది ప్రేరణ టోనీకి. చూడండి వదిన, మీరు ఎందుకిలా అంటున్నారో నాకు ఇప్పటికీ తెలీదు. కానీ ఒక్కసారి అన్నయ్య జీవితంలోకి రావడమే, వచ్చాక వెళ్ళడం అయితే ఉండదు, ఇంక్లూడింగ్ మీ అని అన్నాడు టోనీ. అతని మాటలు విని సైలెంట్గా మౌనంగా ఊరుకుంది. ఇంతలో ప్రజ్వల్, మీ ఇద్దరి డిస్కషన్స్ అయితే టిఫిన్ పెడతావా అని అన్నాడు సీరియస్గా ప్రేరణను చూస్తూ. ప్రజ్వల్ మాట వరుసకి మాత్రమే ఆ మాట అన్నాడు. ఆమె తన గురించి మాత్రమే ఆలోచించడానికి సగం అయితే ప్రేరణని భయపెట్టడానికి ఇంకా సగం కారణం. ప్రజ్వల్ అప్పుడున్న పరిస్థితిలో ఆ విధంగా మాట్లాడేలా చేసింది ఆమె మీద ఉన్న బిహేవియర్. కొంచెం తోడైతే కోపం ఇంకొంచెం. దాన్నే పట్టుకుని ఇప్పుడు అలా ఎలా మాట్లాడుతుంది అని ప్రజ్వల్కి లోపల రగిలిపోతుంది.
అసలు నన్ను వదిలి వెళ్ళాలనే థాట్ వస్తే దాన్ని 2 కాళ్ళు విరగొట్టేస్తాను అని మనసులో అనుకున్నాడు కానీ టోనీని మాత్రం చంపేసేలా చూస్తున్నాడు ప్రజ్వల్. నీ పేరు అని అడిగాడు ప్రజ్వల్ సువర్ణని. ఇంతవరకు అసలు ఆమె పేరునే అడగలేదు. సువర్ణ అని చెప్పింది. ఇంతలో ప్రేరణ పేరు తెలియకుండా కూడా తీసుకుని వచ్చేశాడా అని అనుకుంది మనసులో. అసలు విషయం ఏంటో ఆమెనే కనుక్కుందాం అని ఆగిందామె. ఎందుకో సువర్ణని చూడగానే నచ్చింది ప్రేరణకి. తనతో మాట్లాడే అవకాశం కోసం మాత్రమే చూస్తుంది. ఏం చదువుకుంటున్నావు అని అడిగాడు ప్రజ్వల్. బీటెక్ లాస్ట్ సెమ్ రాశాను అని చెప్పింది సువర్ణ. ఏదో ఆలోచించుకున్నట్టు ఫేస్ పెట్టిన ప్రజ్వల్ తనని ఆఫీస్కి తీసుకువచ్చేసాయి అని టోనీకి చెప్పి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు ప్రజ్వల్. ఇంతలో సువర్ణ కంగారుగా మీతో ఒక్క నిమిషం మాట్లాడొచ్చా అని అంది ప్రజ్వల్తో. సరే అని చెప్పమన్నాడు హ్యాండ్ కీతో తన హ్యాండ్ క్లీన్ చేసుకుంటూ. నేను ఇంకో 2 days ఆగి వస్తాను సార్ అని చెప్పింది. ఓ రకంగా అతనితో చెప్పుకోలేకపోతుంది కానీ ఆమెకి ఒళ్ళంతా పెయిన్స్. ఆ విషయంతో ప్రజ్వల్తో చెప్పలేక నసికింది సువర్ణ. ఆమెకి ఇంకా ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. తన అవతారం తెలిసిపోతుంది. అసలు తన మీద ఏదో జరిగినట్టు. దాంతో తలాడించి ఎప్పట్లా ప్రేరణకి వర్క్ అలౌడ్ చేసి రూమ్కి రమ్మన్నాడు. ఆమె పరిస్థితిని అతనే అర్థం చేసుకున్నాడు ప్రజ్వల్. టోనీ సువర్ణని హాస్పిటల్ తీసుకెళ్ళు అని అన్నాడు ప్రజ్వల్. దాంతో గతుక్కుమంటూ టోనీ ఈ అమ్మాయి దగ్గర అన్న నన్నెందుకు ఇరిగిస్తున్నాడు. ఇంతలో అనుకోకుండా టోనీ సువర్ణని చూడగానే సువర్ణ ముఖం తిప్పుకుంది. దీన్ని నేనేం చేశానురా బాబు, వచ్చినప్పటి నుంచి ముఖం తిప్పుకుంటుంది అని అనుకున్నాడు. ఏదో వర్క్ అనుకుని వెళ్ళిన ప్రజ్వల్ రూమ్లోకి అడుగు పెట్టగానే తన మీదికి లాక్కున్నాడు ప్రజ్వల్. దాంతో ఊపిరి భారంగా తీసింది. ఏదో జరగకూడనిది జరిగినట్టు తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చేసింది ప్రేరణ. అసలు ఎందుకు పిలిచాడో అర్థం కాక అయోమయంగా చూస్తున్న ప్రేరణ కళ్ళల్లోకి చూస్తూ మెడ మీద పంటిఘాటు ఇచ్చాడు ప్రజ్వల్. ఇంకా అదే స్టాచ్యూ పొజిషన్లో ఉన్న ప్రేరణ ఉలిక్కిపడి ఆ పంటిఘాటుకు కీచుగా అరిచేసింది. దాంతో ప్రజ్వల్ ఆమె నడుమంపుల్లో తన చేతిని చేరుస్తూ నేను నిన్ను ఇంకేదో చేసేయలేదు, ఇంకా ఎందుకు ఆ అరుపులు, ఆ ఒంటి నిండా ఈ చెమటలెందుకు అని అన్నాడు ప్రజ్వల్. దాంతో తడబడుతున్న చూపులతో తల పైకెత్తి మౌనంగా అలాగే చూసింది ప్రేరణ ప్రజ్వల్ని. ఆమెకింకా గుండె దడ అస్సలే తగ్గనే లేదు. ఇంతవరకు అరచేతులు మొత్తం చెమటలు పట్టించుకుంది. ప్రేరణ పడుతున్న కష్టాన్ని ఇష్టంగా చూస్తూ ఆమెని వాల్ క్లాక్ చేసి ప్రేరణ నడుము చుట్టూ తన చేతిని వేయించి తన ఆల్చిప్పల్లాంటి కళ్ళతో పెద్ద పెద్దగా తననే చూస్తున్న ప్రేరణ పెదవుల్ని బంధించాడు ప్రజ్వల్. ప్రేరణకి పూర్తి సోహలో సాగుతున్న సున్నితమైన ముద్దుకి ఆమె ఎద భారమైంది. ఆమె పెదవి చీర ఓ చిన్న ముద్దు అద్ది ప్రేరణని కేవలం ఆఫ్టర్నూన్ లంచ్ మాత్రమే కుక్ చేసి తీసుకురమని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ప్రజ్వల్. వెళ్తూ వెళ్తూ ఇంకోసారి వెనక్కి తిరిగి వచ్చిన ప్రజ్వల్ అతని దాటికి బలైపోయిన బుగ్గలకి తన పెదవుల్ని ఆనించి నారింజ పండు కలర్లో మెరిసిపోతున్న నడుం భాగంపై తన చేతిని ప్రెస్ చేసి ఇంకాసేపు ప్రేరణ దగ్గరుంటే ఇంకేదో చేసేసేలా ఉన్నాను అని అనుకుంటూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ లవ్ యూ అంటూ ఫోర్ హెడ్ రబ్ చేసుకుని బయటికి వెళ్ళిపోయాడు ప్రజ్వల్. అసలు అతడి ప్రవర్తన అంతా ఓ మాయగా అనిపించింది ప్రేరణకి. అతడి మారిన బిహేవియర్ తనకి తెలిసేలా చేస్తున్నాడా లేదా ఇంకేమైనా ఆలోచిస్తున్నాడో అర్థం కాలేదు. కానీ
ఓ నిమిషం మతిపోయింది ప్రేరణకి ప్రజ్వల్ చేసిన పనికి. కానీ వెంటనే ఆమె పెదవులపైన ఓ వెర్రెత్తి నవ్వు. ఎందుకో తెలియదు ఏడుపు తన్నుకొచ్చేస్తుంది. అక్కడే గోడకి జారబడి మోకాలపై తల పెట్టుకుని శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. అసలు ఎందుకిలా నాకే జరగాలి? అసలు నేను చేసిన తప్పేంటి? ఓవైపు గుండెల్లో తట్టుకోలేనంత బాధ, కానీ దాన్ని తీర్చుకునే దారే లేదు. గట్టిగా కళ్ళు మూసుకుంది. కంట్లో నుంచి కన్నీరు కిందకి జారిపోయాయి. ఆమె కంటి కొసల నుంచి గుక్కపెట్టి ఏడ్చేసింది. గొంతు తడారిపోయి నొప్పి మొదలైంది. ప్రేమిస్తే సరిపోతుందా? వాళ్ళు మనకి ఎంత పెయిన్ ఇచ్చినా నవ్వుతూ భరించాలా? అసలు ఏం చేసినా సహించాలా? నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నా, కానీ అది నీ వల్ల ఇంకా పూర్తిగా నాశనం అయిపోయింది. కేవలం నీ వల్ల రిషి. నీకు కోపం వస్తే నన్ను కొడతావు. వాడుకోవడానికి నీకు ఆడది కావాలి. కాబట్టే నన్ను నీ ఇష్టం వచ్చినట్టు కీలుబొమ్మను చేసి నన్ను వాడుకుంటావు. ఏదేమైనా నిన్ను నేను అంత త్వరగా క్షమించలేను. నిజంగా నువ్వు ముట్టుకున్నా నాకు ఈ క్షణం అనిపిస్తుంది నీతో నేను ఒక రాత్రంతా అన్న ఆలోచన కూడా ఆమెకు నచ్చట్లేదు. ఆ ఆలోచన మధ్యలోనే ఎప్పుడు కునుకు తన దరి చేరిందో తెలియదు. ప్రపంచానికి దూరంగా మనశ్శాంతికి దగ్గరగా నిద్రపోయింది ప్రేరణ. లేత గులాబీ రంగులో మెరుస్తున్న వేళకి అందంగా చుట్టిన వెండి మెట్టెలు, నాజూకు పాదాలకి పట్టీలు, నునుపైన సెంగం లాంటి మెడలో పచ్చని పసుపుతాడు. పెళ్ళి అయ్యి నెల అవుతున్నా రంగు మారకుండా పసుపుతాడుకు తన రంగును అద్దుతుంది ప్రేరణ. గదిలో పడుతున్న సూర్యకిరణాల వెలుతురులో ఆమె మేనిఛాయ పసుపు రంగు పచ్చలో మెరిసిపోతుంది. భారంగా ఊపిరి తీస్తున్న తన శ్వాస అచ్చం తన జీవితంలానే. ఎప్పుడు మెలకు వచ్చిందో కానీ వెంటనే లేచి కూర్చున్నది. మళ్ళీ దిక్కున లేచి నిలబడింది. కళ్ళు తుడుచుకుని గబగబా కిచెన్లోకి వెళ్దామని వెళ్ళిందో లేదో కిచెన్లోకి అడుగుపెట్టేసరికి సువర్ణ వంట చేస్తూ కనిపించింది. ఆమెను చూసిన టక్కున ఆగిపోయింది ప్రేరణ. ఇందాక మీ రూమ్ వరకు వచ్చానక్క, కానీ మీరు రూమ్లో ఎందుకు ఒక్కరే కూర్చుని ఏడుస్తున్నారు అని అడిగింది అమాయకంగా. సువర్ణ అడుగుతుంటే జరిగింది మొత్తం ఇంకోసారి గుర్తొచ్చేసింది. ఏడుపు తన్నుకొచ్చేసి ఆమె ముందు బయట పెట్టలేక తన పెదవిలో 2 బిగబెట్టేసింది ప్రేరణ. చిరునవ్వుతో ఏమీ లేదు అని అంది ప్రేరణ. ఏం లేదన్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అక్క అని అడిగింది సువర్ణ. చూడు సువర్ణ, నీ పని నువ్వు చూసుకో, నన్ను విసిగించొద్దు అని అంది కాస్త కటువుగా ప్రేరణ. ఎందుకో అస్సలు పరిచయం లేని సువర్ణ అలా తన పర్సనల్ విషయాలు మాట్లాడుతుంటే అస్సలు నచ్చలేదు ఆమెకి. కానీ మరో నిమిషంలో, ఎందుకంటే ఆమె మనస్తత్వం కఠినం కాదు, మరో నిమిషంలో సువర్ణ చేతిని పట్టుకున్న ప్రేరణ, క్షమించు, నేను నా నోటిని అదుపులో పెట్టుకోలేకపోయాను, సారీ మా అంటూ ఆమె తల నిరుముతూ అని అంది ప్రేరణ. నిజంగా నేను మీ చెల్లిని అని మీరు ఫీల్ అయితే ఏం జరిగిందో చెప్పండక్క అని అంది సువర్ణ. నథింగ్, నా సంగతి వదిలేసి నీ సంగతి చెప్పు అని అంది ఆమెని కింద నుంచి పైదాకా చూస్తూ. నా జీవితం గురించి పెద్దగా చెప్పేది ఏం లేదక్క. 2 ముళ్ళొచ్చి ఒక ఆకు మీద పడ్డాయి. చిరిగిన ఆకుల ఇంక నా జీవితం ఎందుకు పనికిరాదు అని నవ్వులో తన ఏడుపును మిక్స్ చేస్తూ చెప్తుంది సువర్ణ. అంటే అర్థం కాక అడిగింది ప్రేరణ సువర్ణని. సువర్ణ జరిగిందంతా చెప్పేసరికి ఎందుకో ఇద్దరు ఒకే తాడు మీద ఉన్నట్టు అనిపించింది ఆమెకి. ఆఫ్టర్ మ్యారేజ్ అయితే సువర్ణకి బిఫోర్ మ్యారేజ్ అన్నట్టుంది. దగ్గర దగ్గర ఇంచుమించు ఒకేలా ఉంది ఇద్దరి పరిస్థితి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ.